హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫుల్ స్క్రీన్ డైలాగ్ లిరికల్ వీడియో అనేది కైనమాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియోలో నేను మీకు కైనమాస్టర్ గురించి కూడా చెప్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. బాయ్స్, గర్ల్స్, కపుల్స్ ఎవరైనా మీ ఫొటోస్ పెట్టి ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ డెమోని చూడండి. నా జీవితంలో ఏదైనా ఓ పాజిటివ్ విషయం జరిగిందంటే తను ఒకటే చూశారు కదా డెమో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన ఫైల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి చేసుకోండి. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఏదైనా ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. చాలామంది పెడుతున్నారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కొత్త వాళ్ళు కూడా పెట్టి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి వీడియోలు కావాలంటే, నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైనమాస్టర్ గురించి కూడా చెప్తానండి. వీడియోని పూర్తిగా చూడండి. కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ కాదు పెట్టాల్సింది 2 సెకండ్స్. ఓన్లీ 2 సెకండ్సే పెట్టండి. 2 సెకండ్స్ పెడతా కరెక్ట్గా. ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ముందు ఒక బ్లాక్ ఇమేజ్, దీన్ని చివరి పట్టుకుని ఒక 6 సెకండ్స్కి అట్లా డ్రాగ్ చేద్దాం. తర్వాత కట్ చేసుకుందాం. అండ్ మళ్ళీ చివరికి వచ్చి మీడియా బటనే క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ మీకు నచ్చినవి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా కపుల్స్ అయినా సరే తీసుకోండి. ఇక్కడికి 1 2 3 నేను యాడ్ చేసుకున్నాను. 4 5 6 కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకుంటాను. ఆ తర్వాత డిలీట్ చేసుకుందాం. 7 ఇంకా యాడ్ చేసుకుంటాను. ఓకే రైట్. కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఫొటోస్ ఒకటి చూపిస్తాను ఎగ్జాంపుల్గా, మీకు ఇబ్బంది లేకుండా ఉండటానికి. ఒక నార్మల్ ఫోటోని తీసుకొని దానికి ఎట్లా పెట్టుకుంటారో కూడా చూపిస్తాను. వెయిట్ చేయండి. ఒక మామూలు ఫోటో తీసుకొని రొటేషన్ లేనిది చెప్తాను. ఓకే, ఈ ఫోటో తీసుకున్నాను. ఇది ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. మీ ఫోటో ఇలా వచ్చిందనుకోండి. ఫోటో పెట్టినప్పుడు ఏం చేస్తారంటే కిందకి వెళ్ళండి. ఇందులో మీకు చెప్తాను చూడండి. ఫిల్టర్ రొటేటింగ్ అండ్ మిర్రరింగ్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్లు ఉంటాయి, చాలా ఉంటాయి. ఇవి ట్రై చేయండి. ఇలా, ఇది కాదు, ఈ కిందది ఇలా. ఓకే రైట్. ఇలా వచ్చేలా చేసి బ్యాక్కి వచ్చి ప్యాన్ అండ్ జూమ్లో 2 ఫింగర్స్ పెట్టి ఇలా జూమ్ చేసుకొని కరెక్ట్గా పాయింట్లో పెట్టుకోండి మీ ఫోటోని. ఓకేనా? ఈక్వల్ బటన్ క్లిక్ చేయండి. లాక్ పడుతుంది. మీ ఫోటోని ఇలా పెట్టుకోండి, మర్చిపోకుండా పెట్టుకోండి ఇలా. ఓకే రైట్. నేను పెట్టినవన్నీ మామూలుగా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు, కానీ ఒకవేళ ఇప్పుడు నేను చూపించినట్టు ఉంటే అట్లా పెట్టుకోండి. రైట్. ఇప్పుడు మిగతా ఫొటోస్ని క్లిక్ చేసి ప్యాన్ అండ్ జూమ్లో కొంచెం జూమ్ చేసుకోండి, ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా ఇలా ఈక్వల్ బటన్ చేసేయండి. ప్రతి ఫోటోని కూడా దగ్గరికి ప్యాన్ అండ్ జూమ్లో చేసుకోండి ఈ విధంగా. ఓకే, ఈక్వల్ బటన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా క్లిక్ చేయండి. జూమ్ చేసుకున్న తర్వాత ప్యాన్ అండ్ జూమ్లో ఇలా జూమ్ చేసి ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్, రైట్. ఈక్వల్ బటన్ చేయాలి. ప్యాన్ అండ్ జూమ్లో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. ఓకే, ప్రతి ఫోటోని మాన్యువల్గానే మీరే జూమ్ చేసుకొని ఈక్వల్ బటన్. ఈ ఫోటో ఆల్రెడీ పెట్టేసాం కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఫోటోని కూడా మనం 2 సెకండ్లే పెట్టినాం. ముందు లిరిక్స్ని కట్ చేద్దాం. లేయరు అండ్ మీడియా. నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కనే వైట్ బాక్స్ ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు లిరిక్స్ ఎండ్ అయిపోతాయి. కరెక్ట్గా లిరిక్స్ ఎక్కడ ఎండ్ అయితే చెప్తాను. మనకి 3.369 సెకండ్ల దగ్గర ఎండ్ అయిపోతుంది. 3.4 సెకండ్ల 3.4. ఓకే, కరెక్ట్గా ఎండ్ అయిపోయిన పాయింట్లో పెట్టి లిరికల్ వీడియో సిజర్ సింబల్ స్ప్లిట్, మళ్ళీ బ్లాక్ ఇమేజ్ సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఓకే, ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. చేసిన తర్వాత ఫొటోస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను. అడ్జస్ట్మెంట్లో కొంచెం శాచురేషన్ పెంచుకున్న డెప్త్ కోసం. మళ్ళీ ఇదే ఫోటోని క్లిక్ చేశాను. కిందకి వెళ్తే క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంది. టాప్లో స్టోర్ సింబల్ ఉంది. ఎసెట్ స్టోర్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ కేటగిరీ యానిమేషన్. ఇందులో యానిమేషన్ అనే ఒక కేటగిరీని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, చేసుకున్నాక ఇది లిస్ట్లోకి వస్తుంది. యానిమేషన్ అని ఇందులోకి 33వ నెంబర్ ఇంతకుముందు కూడా చెప్పాను. ఇది సెలెక్ట్ చేసుకొని ఈ ఎల్లో లైన్స్ వస్తాయి. అక్కడే 33వ నెంబర్ పైన క్లిక్ చేశాక ఎల్లో లైన్స్ వస్తాయి ఫోటో మీద. దాన్ని సగానికి జరపండి ఇలా. ఇప్పుడు ప్లే చేస్తే మీకు ఫోటో ఇలా వస్తుంది. మళ్ళీ ఇంకో ఫోటో, దీన్ని కూడా క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్ యానిమేషన్, ఇందులో మళ్ళీ 33వ నెంబరు ఎల్లో లైన్లు వెనక్కి జరపండి. మళ్ళీ ఇంకొక ఫోటో
క్లిప్ గ్రాఫిక్స్, ఇన్ యానిమేషన్, మళ్ళీ 33వ నెంబరు. ప్రతి ఫోటోకి 33వ నెంబర్లో ఎల్లో లైన్స్ మాత్రం సగానికి జరపాలి, అది గుర్తుంచుకోండి. నేను ప్రతి ఫోటోనికి మీకు పెట్టి చూపిస్తాను. ఇన్ యానిమేషను అండ్ 33 నెంబర్ ఎల్లో లైన్స్ వెనక్కి జరపాలి. ఇలా ఈ లిరిక్స్, ఈ సాంగ్ ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా పెట్టుకుంటే వెళ్ళిపోండి ఈ 33 నెంబర్ని. చాలామంది కైన్ మాస్టర్ అడుగుతున్నారు కదా, కైన్ మాస్టర్ కావాలని. ఫ్రెండ్స్, కైన్ మాస్టర్ గురించి మన కొత్త ఛానల్ అయిన టెక్ అడ్వైజ్లో చెప్పాను. దానికి సంబంధించిన వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది, అవర్ సెకండ్ ఛానల్ అని. ఆ వీడియోని చూసి లింక్ ఇస్తాను కదా, ఆ వీడియోని చూసి ఆ వీడియోలోకి వెళ్ళండి, చూడండి, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వెర్షన్ వచ్చిన అందులోనే చెప్తాను. ఇప్పుడు నేను వాడుతున్నది ఇంకో కొత్త వెర్షన్ గురించి కూడా అందులో చెప్పాను. ఒక్కసారి చూడండి, మీకు కావాల్సింది అయితే అక్కడ డీటెయిల్డ్గా దొరుకుతుంది. కైన్ మాస్టర్ లింక్ ఫస్ట్లో ఉంది, చూడండి. ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, చేస్తే అందులో కైన్ మాస్టర్ గురించి వీడియోలు పెడుతూ ఉంటాను. మీకు యూస్ఫుల్ వీడియోలను పెడతాను, చూడండి. నేను ఇట్లా 33వ నెంబర్కి ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నాను సగానికి. ఓకే, ఈ ఫోటో కొంచెం ఉంది కాబట్టి కొద్దిగా దీనికి అడ్జస్ట్మెంట్ చేసేసి దీన్నే క్లిక్ చేసి ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. క్లిప్ గ్రాఫిక్స్లో, ఇన్ యానిమేషన్లో 33వ నెంబర్. మీకు అర్థమైంది కదా, ఈ లాస్ట్ ఫోటోకి చూపించాను మీరు ఎలా పెట్టుకుంటారని. ఇది ఎల్లో లైన్ మధ్యలోకి జరపాలి. ఓకే, ఇంకంతే, ఫొటోస్ పెట్టడం అయిపోయింది. ఒకసారి ప్లే చేయండి, మీకు అర్థమవుతుంది ఎలా ఉందని. చూడండి, ఇలా వస్తుంది. మీరు వీడియోతో చూసి ఇంకా బాగుంటుంది. ప్రతి ఫోటోని కూడా క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచుకోండి, డెప్త్ పెరుగుతుంది. మీకు పాసిబిలిటీ ఉంటే అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచుకోండి ఇట్లా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి పార్టికల్స్ పెడదాం. దానికోసం ఫస్ట్కి వచ్చి లేయర్ మీడియా. నేను మీకు లైట్ పార్టికల్స్ వీడియోని ఒకటి ప్రొవైడ్ చేశాను. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. మిక్సర్లో ఆడియో తీసేయండి, ఇదే క్లిక్ చేయండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో ఇందులో మీకు లైట్ ఇన్ అని ఉంటుంది, లైట్ ఇన్ మాత్రమే చేసి ఫస్ట్కి రండి. వన్స్ ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ బిట్ రేట్ పెట్టుకొని 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో చేయండి. మీకు మంచి క్వాలిటీలో సేవ్ అవుతుంది. ఇంకా మంచి క్వాలిటీ కావాలంటే 60 fps పెట్టుకోండి, క్వాలిటీ కన్వర్ట్ అవ్వదు. ఓకే, 1080pలో పెట్టి 60 fps పెట్టినా 1440లో పెట్టినా కూడా మీకు క్వాలిటీ అయితే కన్వర్ట్ అవ్వదు. సేవ్ వీడియో మంచి క్వాలిటీలో సేవ్ అవుతుంది. మీ ఫోటోలు కూడా హెచ్డీలో ఉండాలి. దాని గురించి వీడియో టెక్ అడ్వైజ్లో చేస్తాను ఈరోజు. పాసిబిలిటీ ఉంటే ఆ ఛానల్ ఫాలో అవ్వండి. అయిపోయిందండి వీడియో చేయటం, సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.